ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. ఎందుకు రక్త మాంసములు ధరించాడు? ఎందుకు ధరించాడు? ఎందుకు సిలువ మరణాన్ని పొందాడు? మరణించాల్సిన అవసరం ఏంటి? ఒక మహమ్మదీయునికి నువ్వు చెప్పాల్సిన సువార్త ఏంటి? ఎలా చెప్పాలి? మరణాన్ని అలాగాని ఆయన సిలువ మీద నుంచి కానీ ఆయన తీసుకుని వెళ్ళిపోతే దేవుడు పిరికి పందవుతాడు. మరణం గెలుసుద్ది, దేవుడు ఓడిపోతాడు. మరణం గెలుస్తుంది. ఎందుకంటే నువ్వు చచ్చి బ్రతకలేవు కాబట్టి నువ్వు పారిపోయావు అంటాడు సాతాను. నువ్వు నా లోకంలోకి రావాల్సింది, పాతాళంలోకి రావాల్సింది, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వస్తానకు రావాల్సింది. నువ్వు భూమి మీద నుంచి పరలోకి వెళ్ళిపోతే కుదరదు అనేవాడు. ఎవరికి స్తోత్రం. బట్ ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన మరణములోకి కూడా వచ్చాడు. మరణానికి ఈయన ఒక్కడే కాదు, ఆయన కిందకెళ్ళి వాడి ఊరిలోకి వెళ్ళి, వాడి ప్లేస్లోకి వెళ్ళి, వాడి రాజ్యంలోకి వెళ్ళి, వాడి బలంలోకి వెళ్ళి, వాడి ఇళ్లల్లోకి వెళ్ళి అక్కడ అంతా ఏం చేశాడంట? 3 రోజులు శ్రమ పడ్డాను, అక్కడంతా ఎంతో వేదన పడ్డాను, బాధపడ్డాను, కాసేపు నిద్రపోదాం అని చెప్పి అక్కడ ఏం చేయలేదు ఆయన? రెస్ట్ తీసుకోవాలా? ఏం చేశాడు ఆయన? వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడట. రేయ్, నేను రావడం మాత్రమే కాదు, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తా, నిన్ను తీసుకెళ్తా. మొత్తం ఆ జల ప్రళయంలో చచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి ఎవడెవడు నా యందు విశ్వాసం ఉంచుతాడో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తా. అలెగ్జాండర్ ఇట్టాగా ట్రై చేశాడు సార్, నెపోలియన్ ఇట్టాగా ట్రై చేశాడు, ఆడెవడు ఇంకోటి ఉన్నాడు ఒకడు నిమ్రోదు, ఈడు ఇంకా ట్రై చేశాడు, మొత్తం తోసేస్తానని చెప్పి ఆ జైలు పట్టుకుని గోళ్ళ పట్టు ఊగాడు, తర్వాత నీరసించి పడుకున్నాడు పక్కన. చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారులే అని అంటే అప్పుడు వచ్చి ఉంటాడు మనోడు ఎవడాడు పక్కన, ఎవరో మన దొంగోడు చాడి చెప్తున్నా వినండి జాగ్రత్తగా. ఈయన్ని భూమి మీద కల్లార మీరు చూడలేదేమో, నేను చూశా. చచ్చినోడికి ప్రాణాన్ని ఇచ్చాడు ఈయన. 3 రోజులు చచ్చిపోయి మురిగిపోయినోడికి ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. 24 గంటలు చచ్చిపోయినోడు శవం ఆ పాతి పెట్టక తీసుకెళ్తుంటే వాడికి ప్రాణం ఇచ్చాడు. అప్పుడే చచ్చిపోయిన పిల్లకు కూడా ఈయన ప్రాణం ఇచ్చాడు. నేను కూడా అట్లా చేస్తానంటే మాట్లాడలేకపోయిన స్థితిలో కూడా నేను అప్పుడు దాకా తిట్టాను, దూషించాను ఆయన్ని, కానీ గుర్తొచ్చినాయి ఈయన మామూలోడు కాదు అని. నన్ను క్షమించమని ఆయన అడిగాను. నిశ్చయంగా నువ్వు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావన్నాడు. పాతాళంలోకి వెళ్ళాల్సింది నేను, పాతాళంలోకి వెళ్ళా. నేను చేసిన పనులు బట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆ ధనవంతుడు గాడు నేను ఇద్దరం కలిసి కబాబేగిన టేగతా ఉండాల్సింది, కానీ అక్కడ లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అర్థం ఏంటంటే నన్ను ఇక్కడికి తెచ్చినోడు నన్ను అక్కడికి తీసుకెళ్ళడా? నన్ను ఎందుకంటే పరదేశం వేరు, పాతాళం వేరు. నిశ్చయముగా నువ్వు నాతో ఎక్కడ ఉంటావని చెప్పాడు? పరదేశంలో ఉంటామని చెప్పాడు. ఈయన పరదేశంలోకి వచ్చే క్యాండిడేట్ మనోడు, అసలు రాకూడని క్యాండిడేట్. ఈయన మనోడు కబాబ్ వేసిన టేపాలి ఇక్కడ వీడు చేసిన పనులకి. కానీ వీడు పరదేశుకు వచ్చాడు. వాడికి అర్థం చేసుకుంటే ఏమిటంటే నన్ను పరదేశుకు తెచ్చిన వాడు పరలోకానికి ఖచ్చితంగా తీసుకెళ్తాడు. అప్పుడు వాడొచ్చి చెప్తున్నాడు, చెప్పింది రండి ఫస్ట్. నేను చెప్తున్నా, ఈయన నేను చూశాను, ఈయన సర్వశక్తివంతుడు, ఈయన కార్యాలు చేస్తాడు, పాపం ఈయనలో లేదు. వాళ్ళు రాజకీయం చేసి ఆయన చంపారు. ఆ విధంగా ఈరోజు ఈ విధంగా చంపాడు. నన్ను ఇక్కడికి తెచ్చినోడు మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్తాడు. నమ్ముతారా? 3 రోజులు పట్టింది ఆ ప్రసంగం చేయటానికి. ఒకరోజు సరిగ్గా వినలా, 2వ రోజు సరిగ్గా వినలా, 3వ రోజు మొత్తం రెడీ అయ్యారు. సరే ఏదోటి చేస్తారు కానీ చూద్దాం. పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలవలేవు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి ఎదుట? నీ దేవుని ఎదుట కాదు, ఆయన సంఘం ఎదుట నిలవలేవంట. ఆయన ఏ శక్తి సంఘానికి ఇచ్చాడు? దాన్ని పాతాళ లోక ద్వారాలు పగలగొట్టి, ఇక దానికి ఇక తాళాలు లేవు సార్, ఇక గేట్లు లేవు, తాళాలు లేవు, దానికి మొత్తం ఓపెన్. ఇప్పుడు కూడా దాన్ని మొత్తం ఖాళీ చేసి వీళ్ళందరినీ పైకి తెచ్చేశాడు. ఏ పరిశుద్ధుడు కూడా అక్కడికి వెళ్ళడు.
ఇక ఏ పరిశుద్ధుడు కూడా అక్కడికి వెళ్ళని విధంగా చెరగా పట్టి పైకి ఆయన తెచ్చాడు. మరణాన్ని ఈయన గెలవటమే కాదు, గెలవలేనోడిని కూడా గెలిపించి తీసుకొచ్చాడు. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అందుకని ఆ రోజు ఆ సమాధిని ఏం చేశారు? ఇప్పుడు వరకు 3.5 సంవత్సరాలు జరిగిన దానికంటే 3 రోజుల తర్వాత జరిగే చాలా డేంజర్ సార్. కాబట్టి ఈ రాతిని ఏం చేయండి, దీన్ని పూర్తిగా సీల్ చేసేయండి అని చెప్పి దాని చైన్లు వేసి సీల్ చేసి రాణు వారిని వాళ్ళని భూమి మీద పెట్టారు. ఎవరి నుంచి ఉంటాడు ఆయన ముందు? పాతాళ లోక ద్వారమే నిలబడలేకపోతే ఈ నిలబడతాయా? ఇప్పుడు చెప్పండి, మరణము యొక్క బలము గలవానిని మరణంతోనే ఏం చేశాడు? దాన్ని జయించాడు. ఇప్పుడు నీ క్రీస్తుకి, ఇప్పుడు నీ యేసుకి, సింహాసనం పరలోకంలో ఉన్న యేసు కాదు నేను చెప్పింది, భూలోకానికి వచ్చిన యేసుకి, మనలాగా రక్తమాంసంలోకి వచ్చినటువంటి యేసుకి పాతాళాన్ని గెలవగలిగిన, పాపాన్ని గెలవగలిగిన, మరణాన్ని గెలవగలిగిన, సాతాన్ని గెలవగలిగిన, ఏ లోకాన్నైనా గెలవగలిగిన శక్తి ఎవరికి ఉంది? నీ యేసుకి, నా యేసుకి ఉంది. ఈ మరణాన్ని ఆయన జయించటం మాత్రమే కాదు, నమ్మినటువంటి వారిని, మృతులందరినీ కూడా ఆయన సజీవులుగా బయటకి తెచ్చాడు. సజీవిగా లేచి అందరికి కనిపించి బాయ్ అని వెళ్ళిపోలా. ఈ వాజ్ దేర్ ఫర్ 40 days. మళ్ళీ వెళ్ళిపోతే ఏమనుకుంటారు? వీడి కళ్ళొచ్చిందిలే, ఊరుకోరా, వీళ్ళకి యేసుప్రభు అంటే వీడికి చాలా ఇష్టం కదా, అందుకు కళ్ళొచ్చిందిలే ఈ మగ్దలేని మరికి, ఎవరిని చూసి ఎవరనుకుందో అని అనుకునేవాళ్ళు. ఆయన వెళ్ళిపోలా. తిరిగి లేచి ఎక్కడి నుంచి లేచాడు? మళ్ళీ ఎక్కడి నుంచి లేచాడు? సమాధిలోంచి లేవకుండా పక్క నుంచి ఇంటికి వచ్చేలేడా? పేతురు తలుపు కట్టి పేతురు లేవయా అని చెప్పి అనలేడా? అక్కడి నుంచి రాలా, ఇక్కడి నుంచి వచ్చాడు. మళ్ళీ ఎక్కడి నుంచి? ఎక్కడ దేహం ఉందో ఆ దేహంలోంచే, ఆ సమాధిలో నుంచే వచ్చాడు. ఎందుకంటే రేపు నీకు నాకు ఒక ఐడెంటిఫికేషన్, గుర్తింపు ఏంటంటే, మనము సమాధి చేయబడినా, మనము చనిపోయినా, మన దేహం మట్టి అయిపోయినా, మన ఎముకలు మట్టి అయిపోయినా, మరలా అదే సమాధిలో నుంచి మళ్ళీ ఏం చేస్తాం? మనం తిరిగి మన యేసులాగా బయటకి సమాధులు తెరవబడతాయి. చెప్పండి, ఏమవుతాయి? సమాధులు తెరవబడతాయి. అక్కడి నుంచే బయటకి వస్తాడు. ఇంకొక పక్కన నుంచి వస్తే దెయ్యం అనేవాళ్ళు అనరా? అప్పుడు మనవాళ్ళే అన్నారు కదా, ఇంకొక పక్క నుంచి వస్తే దెయ్యం అనేవాళ్ళు. ఎందుకంటే అది సమాధి ఏం చేసింది? చైన్లు మొత్తం వేసేసుకొని అట్లాగుంది సార్, ఇది ఎంత దెయ్యం సార్ అనేవాళ్ళు. చైన్లు తెగిపోయినాయి, రాయి పక్కెళ్ళిపోయింది, యేసు అక్కడి నుంచే బయటకి వచ్చి, ఆ దేహమే ఈ దేహం. ఈ దేహానికి ఆ దేహానికి డిఫరెన్స్ ఏమీ లేదు. అవసరమైతే పరీక్ష చేసి చూసుకో, టెస్ట్ ఇట్. అవిశ్వాసివి కాక విశ్వాసివి కా అని 40 రోజులు వాళ్ళతో ఉండి తన సజీవ స్థితిని నిరూపించుకున్నవాడు నీ రక్షకుడు, నా రక్షకుడు. హల్లెలూయా. చెప్పండి, 3 మేకుల్లోంచి పీక్కోలేడా? వీడు బాబు దగ్గర నుంచి పీకుతాడు కావాలంటే. పీక్కోలేక, లాక్కోలేక చచ్చిపోలా. ఇది దేవుని ప్లాన్, సంకల్పం. ఇది ఆయన దయా సంకల్పం అన్నాడు. ఈ దయతో, కనికరంతో తన పిల్లల్ని, రక్తమాంసములు కలిగిన వారిని రక్షించుకోవడానికి ఆయన చేసినటువంటి పని. హల్లెలూయా.